రామచంద్ర ఏసొంటోళ్లకు ఏసొంటి గతి పట్టిస్తున్నాయి వరదలు సల్లగుండా. ఓట్ల కోసం తప్పితే మళ్ళీ ఎప్పుడు చేయి జాపి దండం పెట్టి జనాలను అడగని లీడర్లతోటి జోల వట్టి అడుక్కునేటట్టు చేస్తున్నాయి. మొన్నటికి మొన్నగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు గల్మకు తిరుక్కుంటా జోల వట్టి ఎట్లా బిచ్చం అడిగిండో చూసినాం కదా. ఇక నిన్న ఇంకో ఎమ్మెల్యే సార్ కూడా గదే పని చేసిండు. ఇంతకు ఇంకొక ఆయన ఎవరో మరి. మొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సార్ అయితే నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సారు సేమ్ టు సేమ్. కాకుంటే ఆదోని ఎమ్మెల్యే జోలబట్టి అడుక్కుంటే ఈసారేమో డొనేషన్ బాక్సులు తయారు చేపించి పైసలు అడుక్కుంటాడు పబ్లిక్ తానా. శ్రీశైలం నియోజకవర్గంకి వెళ్ళి ₹1 కోటి విరాళం టార్గెట్ పెట్టుకుంటా. షాపుకు బండికి ఇంటింటికి తిరుక్కుంటా డబ్బులు వసూలు చేసుకుంటా డబ్బాలు నింపుకుంటా పోయిండు. స్వయంగా ఎమ్మెల్యే సారే వస్తే కాదంటారా? ఇక ఆత్మకూరలంతా అడగకుండానే పైసలు వేసిరు డబ్బాల. ఇప్పటికే 20 లక్షల మీద వసూలైనాయట. కతిమ పైసలు కూడా పోగేసి సీఎం బాబు సార్కు అందజేస్తామంటుండు. వర్గాల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల నుంచి వచ్చిన అంటే చిన్నవాడు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చేస్తున్న సహాయకారం చూస్తూ ఉంటే ₹1 కోటి ఖచ్చితంగా మేము చేయగలమని చెప్పేసి నమ్మకం మాకు వస్తూ ఉంది. గడిచిన 2 రోజుల్లోనే దాదాపు ₹20 లక్షల ఇప్పటికే పోగైనాయి. అప్పట్లో 2009లో శ్రీశైలం కట్ట మీదకెళ్ళి వరద నీళ్లు పోయి కర్నూలు ముంచే కదా. ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు కాబట్టి మేము కూడా ముంగట పడుతున్నామని అన్నాడు సారు. ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కర్నూలు అయితేనేమి మన ప్రాంతం అయితేనేమి ఎక్కడెక్కడి నుంచో దాతలు లారీలతో సరుకులు తీసుకొచ్చి ప్రజలకు అందజేసిన విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోం. అప్పుడు అందరు కలిసి కర్నూలు జనాలకు చేసిన సాయం మర్చిపోము. మేము కూడా ఎవ్వరికి ఆపదొచ్చినా చేస్తామన్నాడు. అనుకున్నట్టే ₹1 కోటి టార్గెట్ పూర్తి చేసి సీఎం సార్కు చెక్కు అందజేస్తారట. సూపర్ సారు, మీ టార్గెట్ డబ్బునే పూర్తయి అనుకున్న దానికంటే 4 ఎక్కువ డొనేషన్లు వసూలు కావాలని మేము కూడా కోరుకుంటా. ఆల్ ద బెస్ట్ సారు. కానీ ఓట్ల కోసం తప్పితే చేయి జాపే అక్కరపడని ఎమ్మెల్యేలతోటే బిచ్చమెత్తున్నాయి చూడు ఈ వరదలు సలగుండా. అంత కింద మీద చేసినాయి పో.